డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఒక వ్యక్తి కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించిన తర్వాత అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోతే ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక కామన్ క్వశ్చన్. అంతేకాదు, పలు రకాలుగా కూడా వాదనలు వినిపిస్తూ ఉంటాయి. అంటే వారసుడికే చెందుతుంది, లేదంటే కూతుర్లకు చెందుతుంది, భార్యకు చెందుతుంది అనేది. నేను దీనిపైన ఒక సమగ్రమైన ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించిన తర్వాత ఆయన మరణిస్తే వీలునామా ఒకవేళ రాసిన పక్షంలో అయితే అందులో ఎవరికి రాశారు, ఎంతెంత రాశారు, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 50 లక్షల విలువ చేసే ఇల్లు ఒక వ్యక్తి పేరు మీద రాశారు అనుకోండి, అది వారికి మాత్రమే చెందుతుంది. దాంట్లో మళ్ళీ వాటాలు అంటూ ఫైట్ చేయడానికి లేదు. అలాగే కొంత నగలు ఉంటుంది, ఆ నగలు భార్యకు మాత్రమే ఇస్తాను, ఇది మొత్తం నగలు ఎన్ని లక్షల వాల్యూ చేసిన నగలు ఉన్నా సరే అది భార్యకు మాత్రమే చెందుతుంది. అట్లా ఆ వీలునామా ఏమి సూచిస్తుందంటే ఒక వ్యక్తి ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలి, అలాగే ఎంతెంత ఆస్తులను పంచుతున్నారు అనేది తను ఒకవేళ చనిపోతే అది ఇలా వర్తిస్తుంది అని చెప్పడానికి మాత్రమే వీలునామా అనేది పనిచేస్తుంది. ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోతే అప్పుడు ఎలా మనము ఈ ఆస్తులను అన్నింటినీ పంపకాలు చేయొచ్చు అనంటే, ఇప్పుడు వీలునామా రాసిన పక్షంలో ఒకవైపు ఉంటే, వీలునామా రాయకపోతే ఆ ఆస్తి ఏ విధంగా సంపాదించారు, అది ముత్తాతల కాలం నుంచి వస్తుందా లేదా, లేదంటే తను కష్టాజీతంతో సంపాదించుకోవడం జరిగిందా, అలాంటి ఆస్తులైతే ఆయన ఎవరెవరి వారసులు ఉంటారు, ఎవరుంటారు అనేది చూసుకొని కోర్టులో ఒక లీగల్ హియర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మేము ఇతనికి పుట్టిన పిల్లలము, ఇంతమంది ఉన్నాము కాబట్టి అని ఒక గవర్నమెంట్ నుంచి ఒక లీగల్ హియర్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళ వారసులుగా మీరు పరిగణించబడతారు. అది కూడా లీగల్ హియర్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మీరు అప్లై చేసుకున్న వెంటనే కోర్టులో ఒక 1 month వరకు అదొక పేపర్లో చిన్న యాడ్ లాగా వేస్తారు. వేసిన తర్వాత ఒక నెల రోజుల్లో ఎవరు ఆబ్జెక్షన్ చేయకపోతే అప్పుడు మీకు లీగల్ హియర్ సర్టిఫికేట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది కోర్టు. అప్పుడు దాన్ని తీసుకెళ్లిన తర్వాత ఏదైతే ఉంటుందో మీరు ఆస్తులన్నింటికి కూడా మీరు వారసులు దాన్ని సరిసమానంగా పంచుకోవచ్చు అనేది కూడా అందులో అది వర్తిస్తుంది. ఇకపోతే కొన్ని సందర్భాలలో వారసులు ఉండరు, అంటే చనిపోవడమో లేదు అనుకుంటే వారు ఉన్నా కూడా లేనట్టుగానే ఎక్కడికో వెళ్ళిపోవడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఆడపిల్లలు మాత్రమే ఉంటూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో వారసుడు ఒకవేళ చనిపోతే ఆ ఆస్తి భార్యకు చెందుతుంది. ఒకవేళ భార్య కూడా లేని పక్షంలో దానిని ఎవరికి ఇవ్వాలి అనేది మనం చూసుకుంటే అక్కడ అతను ఏమైనా రాశాడా, అతని కష్టాజీతంతో వచ్చిన ఆస్తి అయితే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు డెత్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేసి వారిని ఎవరైతే చివరి కాలంలో చూసుకున్నారో, అంటే అతను చావు బ్రతుకుల్లో ఉన్నా లేదు అనుకుంటే అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా డబ్బులు పెట్టి ఎవరు చూపించారో వారు డెత్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేసేసి మొత్తం కూడా మ్యూటేషన్ చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా ఎవరి ఆబ్జెక్షన్ లేకపోతే కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాట మీద నిలుచొని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్ గా కోట శ్రీనివాస్ గారు, ఆయన హాస్యం కానివ్వండి, ఆయన యాక్షన్ కానివ్వండి అసలు అమోఘం. అలాంటిది ఆయన కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన కుమారుడు అంటే వారసుడు కూడా చనిపోవడం జరిగింది. కాకపోతే అతను మాత్రము ముందుగానే ఆలోచన చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైతే బాలేదో అప్పుడు ఆయన ఒక వీలునామాను రాయడం జరిగింది. ఆ వీలునామాలో కూడా ఎవరికి ఎంత ఆస్తి చెందాలి అనేది రాశారు. అదే ఆడపిల్ల ఒక అమ్మాయి ఉంది, అలాగే తనకి ఒక కొడుకు కూడా ఉండడం జరిగింది. కొడుకు కొన్ని కారణాల వల్ల శంషాబాద్ నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. సో వారసులు లేరు కాబట్టి ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు, ఆ వేల కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది చాలా మందిలో ఒక వేల మిలియన్ టన్నుల ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ అతను మంచిగా ముందుగానే ఆలోచన చేసి వీలునామా రాశాడు కదా, దాంట్లో ఏమని రాశాడు అంటే మనకు వస్తున్న వార్తలు కోట శ్రీనివాసరావు గారి సతీమణికి ఆస్తిలో సగం సగం చెందుతుంది అని చెప్పేసి ఆ వీలునామా రాసింది ఉన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఈ ఆస్తిలో మాకు వాటా ఉంటుంది అని చెప్పేసి అడిగితే పాప ఒక అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయికి కూడా చాలా ఘనంగా వివాహం జరిపించాను. ఎప్పుడైతే వివాహం జరిపించే సమయంలో తనకు ఎంత అడిగారో కట్నం అంత కట్నం ఇవ్వడం జరిగింది. అలాగే చాలా గ్రాండ్ గా కూడా వివాహం చేశాం కాబట్టి ఎలాంటి మనము ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని చూసుకుంటే వీలునామా ఏ విధంగా అయితే రాశారో ఆ విధంగానే ఈ ఆస్తి పంపకాలు అనేది జరగడం జరుగుతుంది. అంటే ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా అతని వీలునామాలో ఎలాంటి పాయింట్స్ మెన్షన్ చేశారు అంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కానివ్వండి, అంతేకాకుండా ఎవరైనా సరే వారు ఒక లీగల్ అడ్వైజర్ ని పెట్టుకుంటారు.
వారికంటూ ఒక ప్రత్యేక అడ్వకేట్ ఉంటారు. సో వారికి సంబంధించిన లావాదేవీలకు ఏవైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎప్పుడు ఎవరికి రాసి ఇవ్వాలి, లేకపోతే ఆస్తిని ఎలా పంచాలి అనే దానిపైన కూడా ఆ లీగల్ గా ఎవరైతే చూస్తున్నారో ఆ అడ్వకేట్ తో వారు డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో వారికి ముందుగానే చెప్పడం నేపథ్యంలోనే ఇలాంటివన్నీ కూడా ముందుగా రాసి పెట్టుకుంటారు. కాబట్టి మనం ఎలాంటి ఆటంకాలు లేకుండా మనము ఈ వీలునామా పత్రంలో ఏదైతే రాశారో దాని ప్రకారంగా కోట శ్రీనివాసరావు గారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి సరి సమానంగా భార్యకి అలాగే మనవడు మనవరాలికి చెందుతాయి అని చెప్పేసి చాలా క్లియర్ గా అందులో మెన్షన్ చేసి ఉంది అని వార్తలు అయితే చాలా వరకు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే వీలునామా రాస్తారో ఆ వీలునామా రాయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఎవరికి ఏంటి అనేది క్వశ్చన్స్ రావు. ఎందుకంటే అతని ఆస్తి తను ఎవరికైనా రాసుకోవచ్చు. అలాగే కోట శ్రీనివాసరావు గారికి ఏదైతే అనాథాశ్రమాలు కానివ్వండి, కొంచెం సోషల్ సర్వీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అని చెప్పి దానికి కూడా కొంచెంగా మనీని ఈ రాశారు అని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఆస్తిని 3 భాగాలుగా రాసినారు అని చెప్పేసి కూడా మనం అంచనా వేయొచ్చు. అంటే ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఆయన కష్టాజీతంతో సంపాదించుకున్నాడు కాబట్టి తనకు నచ్చిన వారికి మాత్రమే ఆస్తులు ఇవ్వడానికి అన్ని అధికారాలు ఆయనకే ఉంటాయి. ఈ ప్రకారంగా చూసుకుంటే ఆయన వీలునామా రాసి చాలా మంచి పని చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ వీలునామా రాయకపోతే ఇప్పటి వరకు చాలా గొడవలు అయ్యేవి. ఎందుకంటే అక్కడ అమ్మాయిలకు ఏదైతే అమ్మాయి ఒక కూతురు ఉందో ఆ కూతురికి ఆస్తిలో ఇంత వాటా అన్నది ఎక్కడ కూడా మెన్షన్ చెయ్యలేదు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. సో అమ్మాయి ఇప్పుడు వెళ్ళి అక్కడ గొడవ చేసినా కూడా అది ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే వీలునామాలో మెన్షన్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆస్తిలో వాటా ఉంటుంది. ఒకవేళ వీలునామా రాయని పక్షంలో నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అలాగా కోర్టులో మనం ఒక సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, వారసులం అనిపించుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే ఒకడే వారసుడు ఉంటే ఆ వారసుడు కూడా ఒకవేళ వీలునామా రాయకపోతే భార్య బ్రతికుంటే ఆ బ్రతికున్న భార్య ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల వరకు తను అనుభవించిన తర్వాత తన తదనంతరము ఆ కుమారుడు ఎవరైతే ఒక సింగిల్ వారసుడు ఉంటారో వారికి మాత్రమే చెందుతుంది. లేదు ఇంకా అతనికి సిబ్లింగ్స్ ఎవరైనా అంటే సిస్టర్స్ ఉంటే అప్పుడు దానిని సరిసమానంగా వారి అంగీకారంతో పంచుకోవడానికి అన్ని రకాలుగా అధికారాలు ఉంటాయి. సో మనము ఎన్ని ఆలోచించినప్పటికీ కూడా దీని మీద చాలా వరకు డౌట్స్ ఎప్పటికప్పుడు రేజ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైనా వీలునామా రాస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది నేను చెప్పాను కదా, వీలునామా రాయకపోతే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని ఎప్పుడైనా సరే మనం కొంచెం అనారోగ్యంగా ఉన్నా సరే, లేదంటే ఆస్తులు ఉన్నప్పుడు మీరు ఇష్టపూర్వకంగా ఎవరికి రాయాలనుకుంటున్నది చాలా స్పష్టంగా రాస్తే ఎలాంటి గొడవలు లేకుండా కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉండడం జరుగుతుంది. లేకపోతే అది పెద్ద ఎత్తున కూడా దుమారం రేపే అవకాశాలు ఉంటుంది. చాలా వరకు గొడవలు తీసి క్రిమినల్ కేసుల వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనము ప్రతిదీ ఆలోచింపజేయడానికి మాత్రమే ఇది చూస్తూ ఉన్నాము. కోట శ్రీనివాసరావు గారి వేల కోట్ల ఆస్తులన్నీ కూడా ఆయన చాలా క్లియర్ గా వీలునామాలో రాశారు అనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఆస్తిని ఎవరెవరికి ఎంతెంత భాగం రాశారో అంతంత భాగం వారికి మాత్రమే చెందుతుంది. సో వారసులు ఉంటే ఒకలాగా, వారసులు లేకపోతే ఒకవేళ వారసులు లేకపోయినా సరే భార్యకి ఎలా వర్తిస్తుంది, 4 ఫాదర్స్ నుంచి ఎలా వర్తిస్తుంది అనేది ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరికైనా లీగల్ గా అడ్వైస్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసిన తర్వాత ఎవరికైతే ఎక్కువ ప్రాబ్లం ఉంటుందో ఒకటే కామెంట్ అంటే ఒకటే లాంటి ప్రాబ్లం ఎక్కువ మంది ఎవరైతే కింద మెన్షన్ చేస్తారో దానికి సంబంధించిన వీడియోని నేను చేసి మీకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.